మనకి అవసరం అక్కరకుర్ర అని సలహాదారుల కన్నా మీలాంటి వాళ్ళ సలహాలను తీసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది కదా, మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఉపయోగపడే ముచ్చట్లు కూడా మేము చెప్పేది. అదే అంటున్నా కదా సార్. అని మీరు ఎందుకో అధికార పార్టీకి మీ పగ్గాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు సహజంగా అంటే ఆల్రెడీ నిరుద్యోగులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు, అయిపోయింది. నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళతో కూడా మీరు పెట్టుకుంటున్నారు. అంటే ఇక మరి మీరు ఎవరితో మంచుకుంటారు? నిజంగా చెప్పాలంటే రైతులు కూడా నాకు తెలిసి మంచిగా లేరు. ఈ రైతు బంధు ఇచ్చే విధానం, రైతు రుణమాఫీ చేసిన విధానం, దేని పట్ల కూడా ప్రజలైతే సంతృప్తిగా లేరు. మరి మీరు ఎవరితో మంచుకుంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు మీ లెక్క ప్రకారం రైతులు సంతృప్తిగా లేరు, రిటైర్ ఉద్యోగులు సంతృప్తిగా లేరు, నిరుద్యోగులు సంతృప్తిగా లేరు, విద్యార్థులు సంతృప్తిగా లేరు, అదేవిధంగా ముసలం అవతాతలు కూడా సంతృప్తిగా లేరు, మహిళలు సంతృప్తిగా లేరు. ఇంకేంటి సార్ మరి? హాస్పిటల్లో సంతృప్తిగా లేవు. ఇంక వైద్యం విద్య అనేది అది ఎంతమంది మారినా వేస్ట్ లేండి కదా. గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కూడా. మరి ఇప్పుడు రైట్, ఓకే, ఏ సెక్షన్ ఇప్పుడు మరి హ్యాపీగా ఉంది అంటే కనీసం మా కోసం కాకుండా కూడా, అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ మా ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని కొంత పక్కకు పెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం లోపల ప్రధాన పాత్ర పోషించడంలో ఏమాత్రం కూడా సందేహం లేదులేండి. అందరూ అవును కదా. మరి అట్లాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకోసం ఇట్లా పక్కకు పెడుతున్నట్టు? ఇదే కదా. అందుకోసం చెప్పండి, ఈ సందర్భంగా మీ యోయో ఛానల్ పుణ్యాన్ని కావచ్చు, ఏదో తథాస్తు దేవతలు అంటూ ఉంటారట, వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు బట్టి విక్రమార్క గారి మీటింగ్లో, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కానీ 4వ తారీఖు నాడు జరగబోయే క్యాబినెట్లో కానీ వీళ్ళు ఏకమొత్తంగా మాకు వడ్డీతో సహా మా డబ్బులు మాకు ఇప్పిస్తారని చెప్పని ఒక మంచి కోరిక రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ వార్త రావాలి, వాళ్ళకు ఫస్ట్ కోరిక రావాలి కదా, వాళ్ళకి అవగాహన వచ్చి చేయాలి. వాళ్ళకు ఈ మధ్యలో ఒక అవగాహన, కోరిక రావాలి. వీళ్ళు గురువుల సొమ్మును తినడం ఇది సరి అయింది కాదు అని వాళ్ళు రావాలి అనే ఆలోచన రావాలి. ఏకపక్షంగా ఏకమొత్తంగా ఇవ్వాలి అని చెప్పని ఆలోచన రావాలి. వాళ్ళది ఎందుకు పాడైంది? ఇప్పుడు గానుగులది గంటెడే పోయింది కదా, గానుగులది గంటెడే పోయింది, వడ్డీతో సహా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. లేకపోతే ఇంకో ప్రమాదం కూడా ఉంది ప్రభుత్వానికి. మా వాళ్ళు అనుకునేంత ఈజీ మనుషులు కూడా కాదు. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టు ఏమని చెప్తుంది? వడ్డీతో సహా ఇచ్చేయమంటుంది కదా. అది మంచిదా? కోర్టుతో చెప్పించుకుంటే మంచిదా? ఆల్రెడీ చెప్పించుకున్నారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అంతే. మరి వాళ్ళకి కూడా వదిలి నేను అనకూడదులే కానీ అది ఇది రాజ్యాంగంలో ఒక వ్యవస్థ. నిజంగా మీరే శాసన నిర్మాతలు, మీరే కార్యనిర్వహణ వ్యవస్థ. అట్లాంటప్పుడు మరి కోర్టుతో చెప్పించుకోవడం అది శోభన? అది మంచి చేస్తుంది వాళ్ళకి, అదే మంచి అంటే నాకు కలిగించే అంశం. నాకు అందుకే ఏమనిపిస్తుంది అని చెప్పంటే, ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుందా అని చెప్పని డౌట్ వస్తుంది ప్రభుత్వం. సార్ కుట్రలు జరిగితే మన తిప్పికొట్టే బాధ్యత కూడా మనకు ఉంది కదా సార్. మేము చెప్తున్నాం మా మీద కుట్ర కాదు, ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది. అందుకే ప్రభుత్వాన్ని కూడా మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇస్తున్నాం. ఏమని? అయ్యా మీ మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టున్నాయి, మా పైసలు ఆపితే మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుంది కావచ్చు, గమ్మత్ అనిపిస్తుంది కావచ్చు, మీరు డ్యామేజ్ రిటైర్డ్ ఎంప్లాయీల యొక్క కష్టం ఈ రాష్ట్రానికి, అధికార పార్టీకి అరిష్టం. మమ్మల్ని మీరు ఎంత కష్టపెడితే మీకు అంత అరిష్టం జరుగుతుంది. నేను ఇది నిజంగా శపిస్తున్నా కూడా, నేను మామూలుగా చెప్తున్నా, నిజంగా కూడా శపిస్తున్నా. ఎందుకో నేను శపిస్తున్నా? నా వాళ్ళు ఇంతమంది చనిపోయినటువంటి బాధ లోపల నేను శపిస్తున్నా. నువ్వు ఇట్లా డిలే చేయడం వల్ల ఇంకెంతమంది చనిపోతారు అనేటటువంటి ఆవేదనతోనే నేను శపిస్తున్నా. నువ్వు 1000 కోట్లు 500 కోట్లు 700 కోట్లు అని ఒక చెత్త ముచ్చట్ను ఒక ప్రాసెస్ చేసి బయటకు పంపించి దానివల్ల అందరి లోపల మానసిక ఆవేదనను సృష్టిస్తున్నావు. ఒక 2 రోజులు మనుషులు అయితే లేరు, వచ్చే రాకపోయా అంటే నువ్వేం చేస్తున్నావు? మనిషిని చిత్రహింసలు పెడుతున్నావు, గురి చేస్తున్నావు. అందుకోసం అని చెప్పని మళ్ళీ చెప్తున్నా, ఏమని? ఇది రాష్ట్రానికి, అధికార పార్టీకి ప్రభుత్వానికి అరిష్టం కలిగజేస్తుంది తప్ప
ఏ మంచి కూడా కలగజేయరు.